ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మనకు ఉంది అని 1 year తర్వాత తెలుస్తుందా మేడం? లేదంటే మన మెన్స్ట్రువల్ సైకిల్ కానీ, మన నెలసరి లేదా హస్బెండ్ మేల్ సైడ్ నుంచి కూడా ఏమన్నా సిమ్టమ్స్ అవి ఏమన్నా కనిపిస్తాయా మనకి? ఓకే. మామూలుగా సహజంగా మనం 1 year చెప్తాం. కానీ ఒకవేళ ఒక అమ్మాయిని ఏదైనా షీఈ్ ఆల్రెడీ హ్యావింగ్ ఏదైనా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పీరియడ్ రెగ్యులర్ లేవు, కరెక్ట్ టైంకి డేట్ రావట్లేదు, 2 months 3 months పోస్ట్పోండ్ అవుతుంది, లేకపోతే తొందర వస్తుంది, విదిన్ 15-20 days పీరియడ్ వస్తుంది, అట్లాంటి ఉంటే దే కెన్ అప్రోచ్ అర్లియర్. అప్పుడు 1 year వరకు వెయిట్ చేయడానికి అవసరం లేదు. అండ్ ఒక అబ్బాయిలో ఒకవేళ వాళ్ళకి ఏదైనా సెక్షువల్ ఇష్యూస్ ఉన్నాయి చూడండి, ఇన్ కేస్ దే ఆర్ అన్ఏబుల్ టు పర్ఫార్మ్ ద సెక్షువల్ యాక్టివిటీ, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దే ఆర్ హెజిటెంట్, ఆ టైంలో దే షుడ్ అప్రోచ్ ద డాక్టర్. ఎందుకైతే ఇట్ మే బి సింపుల్ ఇష్యూ, కానీ వాళ్ళకి తెలియదు కదా, దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో ఒక సింపుల్ ఇవాల్యుయేషన్ అండ్ కరెక్ట్ సజెషన్ టైంకి తీసుకుంటే దే డోంట్ హ్యావ్ టు గో త్రూ ద ప్రాబ్లమ్స్ ఫుల్ లెంత్.